హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దమ్ దమారే సాంగ్ ప్రోమో గురించి భయ. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, భైరవం సినిమాలో ఈ ముగ్గురు హీరోలు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పేసి. అయితే మ్యాటర్ వచ్చేసి మన అందరికీ తెలిసిన విషయమే భయ. అది కూడా వీళ్ళ అన్నతో, అంటే మనోజ్ గారి అన్నతో, మన మంచు విష్ణు గారితో పోటీ పడబోతున్నారు. అది కన్నప్ప సినిమాతో పోటీ పడబోతున్నారు కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా ఈ సాంగ్ ప్రోమో గురించి మాట్లాడుకున్నాం భయ్య. నాకైతే నిజంగా లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ప్రోమో గురించి కాదు భయ్య, వీళ్ళ ముగ్గురిని అంటే ఆ స్టెప్పులతో ఒకే దగ్గర చూడంగానే నాకు వేరే లెవెల్ అనిపించింది భయ్య. నాకు సూపర్గా అనిపించింది. అసలు ఆ సాంగ్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేసి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫుల్ సాంగ్ కోసం అయితే నేనైతే ఎదురు చూస్తున్నా భయ్య ఈ ప్రోమో సాంగ్ చూసిన తర్వాత. అయితే నిజానికి భైరవం సినిమా అంటే మనకు మైథలాజికల్ మాదిరి ఉంటుంది, కొంచెం ఎక్కువ అంటే మనకు దేవుళ్ళ గురించి ఇలా ఉంటుంది భయ్య. అలాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కూడా ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే మనందరికీ తెలిసిన విషయమే, కన్నప్ప సినిమాతో పోటీ పడుతున్నారు అని చెప్పేసి కూడా. అది కూడా మన మనోజ్ గారే ఒక ప్రోమో అంటే ఒక ప్రోగ్రాంలో కన్ఫామ్ చేసి చెప్పారనమాట. అంటే ఎవరికి భయపడేది లేదు అది ఇది అని చెప్పేసి. అయితే అదంతా పక్కన పెడితే సినిమా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. అలాగే వీళ్ళ ముగ్గురిని ఇంత ఎనర్జీగా చూద్దాం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత వీళ్ళని చూస్తున్నట్టు కదా, అది వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే ముగ్గురికి చాలా వరకు మన మంచు మనోజ్ అన్న అయితే ఇప్పుడు సినిమాలు అయితే చాలా రోజుల నుంచి చేయలేదు, కానీ కాకపోతే ఆయన చేసింటే వర్కౌట్ అయ్యేవి. కాకపోతే వీళ్ళిద్దరికీ అయితే సినిమాలు అయితే తెలుగులో వర్కౌట్ కావట్లేదు. మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి అయితే హిందీలో కొద్దిగా వర్కౌట్ అవుతున్నాయి, కానీ తెలుగులో అయితే వర్కౌట్ కావట్లేదు భయ్య. మరి ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి. అయితే ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కదా కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా తెచ్చేసి